ఎటువంటి వ్యాపారాలు లేకుండా అనునిత్యం ప్రజల కోసం తప్పించే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు రేగొండ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు. రేగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిందే బీఆర్ఎస్ నాయకులే అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య, జిల్లా నాయకులు పున్నం రవి, బొజ్జం రవి, టౌన్ అధ్యక్షులు ఏనుగు రవీందర్, మాజీ ఉప సర్పంచ్ గండి తిరుపతి, బండారి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద గాని గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ మీద గాని ఆరోపణలు చేసుడు సరి అనేది కాదని మేము కాంగ్రెస్ పార్టీ మండల పరిషత్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ఎలాంటి వ్యాపారాలు లేకుండా నిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు. ఇలా ఇసుక వ్యాపారం అని ఇంకోటి అని వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక వ్యాపారం చేసింది గత ప్రభుత్వంలో గాని మీ నాయకుడే మీ గండ్ర రమణారెడ్డి గారే ఇసుక వ్యాపారం, కల్ప వ్యాపారం, డీజిల్ వ్యాపారం చేసిన వ్యక్తి. ఆయన ఇవాళ నిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి నుంచి ఆరోపణ చేసిన తగినని మేము హెచ్చరిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే భారీ వర్షాలు వచ్చి నియోజకవర్గంలో 124 చెరువులు తెగిపోతే ఆ చెరువులకు మంజూరు అధికారంలో ఉండి అధికార పార్టీలో ఉండి మంజూరు పెంచలేని వ్యక్తి మీ నాయకుడు. ఇవాళ మీరు మా గురించి మాట్లాడే స్థాయి కాదని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డలారా, మీ లెక్క పైసలు వసూలు చేస్తున్నాం కాదు, పైసలు తినటం కాదు, దళితులు మోసం చేస్తున్నాం కాదు, పోలీస్ స్టేషన్లో పైసలు వసూలు చేస్తున్నాం కాదు. కాబట్టి మా మీద కానీ మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద కానీ ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏదో నాలుకే కోస్తాడగా నాలుకే గారు బాబు, మీరు కూడా ఇంకా అదైతారు కానీ మేము ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నిండు ఖజానాతోని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నిండు ఖజానాను కొల్లగొట్టి నీ కేసీఆర్ కుటుంబము మొత్తము ప్రాజెక్టుల పేరు మీద, దళిత బంధు పేరు మీద, గొర్రెల స్కామ్ల పేరు మీద, బీసీ బంధు పేరు మీద, రైతు బంధు పేరు మీద అనేక రకాలుగా ఎట్లా వీలైతే అట్లా కమిషన్ల దందాలు చేసుకుంటూ మీ బీఆర్ఎస్ నాయకులు, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నీ ముఖ్యమంత్రి మరి కుటుంబం మొత్తం దోచుకొని నిండు కుండలా ఉన్న తెలంగాణను మరి ఎడారిగా చేసి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లుతా ఉన్నారు. మా ఎమ్మెల్యే గండ్ర సత్తన్న గారు మరి రోజుకు 18 గంటలు పని చేసుకుంటూ నియోజకవర్గంలో అభివృద్ధిని మరి ప్రతి గ్రామాన ప్రతిదీ నిత్యం ప్రజలకు అన్ని విధాలా ఆదుకునే మా గండ్ర సత్తన్నను ఈ రోజు మీరు శిలాపలకాలతోని లేకపోతే మండలాల వారిగా మొన్న ఇక్కడ రేగొండలో శిలాపలకాల మీద కామెంట్ చేశారు. ఇప్పటికి చెబుతున్న రేగొండలో శిలాపలకం మీద కామెంట్ చేశారు. మీరు 2023లో ట్రైబల్ వెల్ఫేర్ లో మీరు 1,66,00,000 నిధులు పట్టుకొచ్చారు, శిలాపలకం వేశారు. మరి 2023లో శిలాపలకం వేసిన మరి ఆ నిధులు ఎక్కడ పెట్టారు, ఏ రోడ్డు పోశారో చూపించండి. మీరు మీ మాజీ ఎమ్మెల్యే మీ రమణారెడ్డి గారిది మాట్లాడు కాదు, చేతగాని పనులు కాదు, దద్దమ్మ లెక్క దస్తేసుకొని పండుకునుడు కాదు. మా ఎమ్మెల్యే 108 సూటిగా చెబుతున్నా, దందాలు లేవు, భూదందాలు లేవు. మీరు అర్జించుకోవడమే తప్ప జీర్ణించుకోలేక మేము పనులు చేస్తూ ఉంటే, మా ఎమ్మెల్యే గారు పనులు చేస్తూ ఉంటే జీర్ణించుకోలేక రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, రస్తారోకోలు, దిష్టి బొమ్మలు తగలబెట్టడం అంటే సిగ్గుండాలే కొంచెమన్నా. వాడెవడో మాట్లాడతాడు మండల నాయకుడు. ఇసుక దందా వాంది 10 సంవత్సరాలలో నీ రాయపల్లిలో నువ్వు ఎంత ఇసుక దందా చేసినావు, నీ ఇసుక క్వారీ ఎక్కడిది, నువ్వెంత చేసినవో తెలియదా జనానికి? రైతు బంధు పేరు మీద, దళిత బంధు పేరు మీద డబ్బులు కాజేసుకున్నావు, కమిషన్ల దందాగానే నువ్వు మా నాలుగేళ్ళకి వస్తావా? పేకాడగా దొరికి పోలీస్ స్టేషన్లో పుట్టిన ఒక మండల నాయకుని నువ్వు పేకాడగా నువ్వు మా నాలుగేళ్ళకి వచ్చే అంత శక్తారనేది అవగాహన లేకుండా మాట్లాడకు. రాజకీయ విధానం నేర్చుకో. దిష్టిబొమ్మ తలగబెట్టగానే మేము తప్పు చేసినట్టు మీరు రైడ్ చేసినట్ట దొంగలు మీరు. దిష్టిబొమ్మలు ఏపాడు చెప్పు, మిమ్మల్నే తలగబెట్టే రోజులు ఉన్నాయి. ప్రజలు ఆడ కొట్లాడుకుంటాను, కుటుంబం మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తం సంచులు చదువుకుంటాను, నా సంచి ఇది, నా సంచి అదని. ఆ సంచుల గురించి తెలుసుకోండి. ప్రజలకు తరిమే రోజులు దగ్గర పడ్డాయి. మిమ్మల్ని ఖబర్దార్ చెప్తున్నా, ఇంకోసారి మా సత్తన్నను కనుక వేరే మాటలు మాట్లాడినా, దుర్భాషలు ఆడినా మంచిగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.